చైర్మన్ మోషన్ రాజు మీపై పెట్టేస్తాం నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటున్నారు ఆ ఎమ్మెల్సీలు. తమ రాజీనామాలు ఆమోదించడం లేదంటూ మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు 6 ఎమ్మెల్సీలు. మండలి చైర్మన్ మోషన్ రాజుపై గుర్రుగా ఉన్నారు రాజీనామా చేసిన 6 ఎమ్మెల్సీలు. వైసీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీకి రాజీనామాలు చేశారు జయమంగళం వెంకటరమణ, జగియా ఖానం, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్. ఆ తర్వాత కూటమి పార్టీలో చేరారు ఎమ్మెల్సీలు. తమ రాజీనామాల్ని ఆమోదించాలని మండలి చైర్మన్ మోషన్ రాజును పలుమార్లు కోరారు. జయమంగళం వెంకటరమణ అయితే హైకోర్టు కూడా వెళ్లారు. దీంతో 2 సార్లు ఎమ్మెల్సీల్ని విచారించారు మండలి చైర్మన్ మోషన్ రాజు. స్వచ్ఛందంగా రాజీనామా చేశారా లేదంటే ఎవరైనా బలవంతం చేశారా అని ప్రశ్నించారు. రెండో విడత విచారణ పూర్తయినా కూడా తమ రాజీనామాల్ని ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నిస్తున్నారు 6 ఎమ్మెల్సీలు. చైర్మన్ తీరుపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీలు ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తున్నట్టు సమాచారం. కూటమి సభ్యుల మద్దతు కూడా ఉండడంతో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే ఎలా ఉంటుందన్న మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. అందులో గవర్నర్ కోటా కలుపుకొని వైసీపీ సభ్యులు 35 మంది ఉన్నారు. టీడీపీకి 10 మంది, జనసేనకు 2, బీజేపీకి 1 ఎమ్మెల్సీ ఉన్నారు. పలువురు ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. వైసీపీ బలం 35 మంది ఉండగా 8 మంది రాజీనామా చేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య 27కు పడిపోయింది. ఒకవేళ అవిశ్వాసం నెగ్గాలంటే 30 మంది సభ్యుల మద్దతు అవసరం. ఒకవేళ అవిశ్వాసం పెడితే గనుక మండలి చైర్మన్ వ్యూహం ఏంటి, వైసీపీ వ్యూహం ఏంటి అన్నది తేలాల్సింది.